అటు నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు డ్యాం అధికారులు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చేరుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,237 క్యూసెక్కుల నీరు వచ్చేరుతోంది. అలాగే సుంకేసుల నుంచి 87,158 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 3,750 క్యూసెక్కుల వరద నీరు వచ్చేరుతోంది. మొత్తంగా ఇన్ఫ్లో 3,29,145 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 రేడియల్ క్రష్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 3,70,786 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.